హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసానమాట. సో మీ అందరికీ తెలుసు, ఇన్స్టా కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఈ మధ్య ఈ రామ్ సీత ఏఐ ఇమేజెస్ అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ పిక్స్లో మీ ఫొటోస్ని స్వాప్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేసేస్తానమాట. పదండి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. సో ముందుగా క్రోమ్ ఓపెన్ చేయాలన్నమాట. సో మనం క్రోమ్లో ఏఐ రీమేకర్ అనేది టైప్ చేయాలి. సో టైప్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో సింగిల్ ఫేస్ స్వాప్ అని, మల్టిపుల్ ఫేస్ స్వాప్, ఇలాగా ఇంటర్ఫేస్ అనేది మనకి ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్గా ఫేస్ స్వాప్ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ అయితే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ క్రెడిట్ అని ఉంది కదా. సో వాళ్ళే ఫ్రీగా మనము స్వాప్ చేసుకునేదానికి ఒక 20 క్రెడిట్స్ అయితే మనకి ఇచ్చేసేస్తారనమాట. సో సింగిల్ పిక్కి అయితే 1 క్రెడిట్, మల్టిపుల్ ఫేసెస్కి అయితే 2 క్రెడిట్స్ అలాగైతే వాళ్ళని తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్గా కనిపిస్తున్న అప్లోడ్ పిక్లో మనము ఈ రామా సీత ఫేసెస్ని పెట్టుకొని అండ్ సెకండ్ అప్లోడ్ చేయాలి అన్న దాంట్లో మన ఫేస్ని సెట్ చేసి స్వాప్ అని ఉంది కదా. సో ఆ స్వాప్ అన్న దగ్గర 1 క్లిక్ చేస్తే చాలు, వితిన్ 2 సెకండ్స్లో మన ఫేస్ని అయితే స్వాప్ చేసేస్తుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఈజీ. అలాగే ఫ్రీగా మనము ఈ ఇమేజెస్ని మనము ఎక్కడైనా కానీ పోస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో ఈ పిక్లో అయితే నా ఫేస్ని ఎలా స్వాప్ చేసేసిందో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి డైరెక్ట్గా మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో మన గ్యాలరీలోంచి మనము ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్లో కానీ ఇలాగా ఎక్కడైనా కానీ మనము ఈ వీడియోస్ పిక్స్ని అయితే మనము పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము మల్టిపుల్ ఫేసెస్ని ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను, చూడండి. సో ఈ మల్టిపుల్ ఫేస్ స్వాప్ని ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ అప్లోడ్ అనే దాంట్లో ఈ డబల్ పిక్ వచ్చుండే ఫోటోనైతే మనము అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయి. ఏమి అంటే కొన్ని పాపులర్ ఫేసెస్ కావచ్చు, చూస్తున్నారు కదా, కొన్ని సినిమా ఫేసెస్ కావచ్చు, అంటే హాలీవుడ్వి, అలాగే బిజినెస్ కానీ లేకపోతే ఆర్ట్ కానీ ఇలా అయితే చాలా అంటే చాలా ఫేసెస్ అయితే మనకు వస్తాయన్నమాట. సో ఆ ఫేసెస్తో కూడా మన ఫేస్ని అయితే మనము స్వాప్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే మల్టిపుల్ ఫేసెస్ని స్వాప్ చేస్తున్నాను, చూడండి. సో ఇలాగా పాపులర్ ఫేసెస్ అయితే వస్తుంటాయన్నమాట. వీటిలోంచి మనకి ఏది కావాలన్నా కానీ పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఈ ఫేస్ని పిక్ చేసుకుంటున్నాను. సో పిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఒక 4-5 ఆప్షన్స్ని చూపిస్తుంది. దాంట్లో నీట్గా ఉన్న ఫేస్ని, అంటే మనకు నీట్గా ఉన్న ఫేసెస్ని చూస్తున్నారు కదా, నేను అక్కడ ఏ వేటిని అయితే క్లిక్ చేస్తున్నానో సో అక్కడ మన పిక్స్ కూడా క్లియర్గా ఉండే పిక్స్ని అయితే మనం ఇవ్వాలన్నమాట. అంటే ఎక్కడో గ్రూప్గా ఉన్నవి కాకుండా, లేకపోతే చిన్న ఫేసెస్ ఉండేటివి కాకుండా కొంచెం జూమ్ చేసిన పిక్స్ అలా కానీ ఇస్తే మంచిగా మనకి ఫేసెస్ అనేటివి నీట్గా స్వాప్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే ఈ రామా సీత ఫొటోస్ని మీరు నా టెలిగ్రామ్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ని అయితే, ఆ పిక్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ రీమేక్ ఏఐ నుంచి మీరు కూడా మీ ఫేస్ యాప్ని స్వాప్ చేసేసుకోవచ్చు. దెన్ ఫ్రెండ్స్, నచ్చిందా? ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫేసెస్ని స్వాప్ చేసేసుకోండి. అలాగే ఇన్స్టాలో, వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా కానీ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇవి కొన్ని ఇమేజెస్ అనమాట. నేను నాది కుమార్వి ఫొటోస్ని నేనైతే ఇలా స్వాప్ చేశానమాట. బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేను ఈ పిక్స్ అన్ని డౌన్లోడ్ చేసేదానికి టెలిగ్రామ్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.